Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తండ్రి ఆ ప్రభు మనకి ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. అందువల్ల మనం ఆ పరమ పావనునికి, ఆ పురుషోత్తమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ కోరము జగతి పేరు ప్రతిష్టలు సిద్ధి సమృద్ధుల కోరిక లేదు. కోరను జగతిని పేరు ప్రతిష్టలు సిద్ధి సమృద్ధుల కోరిక లేదు. కాలదన్ని ఈ ధన సంపదలను, కాలదన్ని ఈ ధన సంపదలను ఈ పద సేవను కోరుచున్నాను, నీ పద సేవను కోరుచున్నాను. జయ బాబా జయ అంతర్యామి, జయ అనంత జయ జగదాధార. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో అతి ఉన్నతమైనటువంటి నవజీవన ఘట్టాన్ని వినే భాగ్యం మనకి ఆ ప్రభువు కలిగించారు. మనం చేస్తున్న ఈ చర్య ఆయన యొక్క ఆజ్ఞ మీద జరుగుతుంది అన్న విషయం మీరందరూ మనసులో స్పష్టంగా సుస్థాపించుకోండి. రెండవది, ఈ నవజీవన ఘట్టం మన నుంచి ఏ రకమైనటువంటి ప్రేమని ఆయన ఆశిస్తున్నాడు, ఏ రకమైన క్రమశిక్షణని ఆశిస్తున్నాడు, ఏ రకమైన విధేయతని ఆశిస్తున్నాడు, ఏ రకమైన సమర్పణ మన నుంచి అందుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అవి మనం ఇవ్వలేకపోయినా కనీసం మన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలు ఆయనతో మాత్రమే ముడిపడి ఉన్నట్టుగా ఆయన యొక్క ఆ సత్య సందేశాలకి, మౌన సందేశాలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా, ఆయన కోసం తప్పించేటట్టుగా
చేయగలిగితే, మనలో ఆ మార్పు రాగలిగితే ఆయన చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే మనం ఎవరూ కూడా మోక్షార్హత సంపాదించలేదు కనుక ఆయన్ని అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగున్నట్లు ఆశీర్వదించు అని రోజు చదువుతున్న మనం కొంచెం అయినా ఆ విషయంలో ముందడుగు వెయ్యగలిగితే ఆయన ఏ చిరునవ్వుతో అయితే ఇప్పుడు కనబడుతూ ఉంటాడో ఆ చిరునవ్వు అలా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళ జీవితాన్ని అర్పణ చేయడానికి ప్రయత్నిస్తుంటారో ఆ నవ్వులు మనల్ని చూసి ఆయన నవ్వే నవ్వు మనకి అర్థమవుతుంది, కనబడుతుంది. ఇది ఆషామాషి మాట కాదు, అనుభవంతో చెప్తున్న మాట. దయచేసి మీరంతా ఆయన చిరునవ్వులు నీకు సంబంధించిన నవ్వు ఉండాలా, నాకు సంబంధించిన నవ్వు ఉండాలా? ఎవరెవరు ఆయన ప్రేమికులుగా మలచబడ్డారు అందరికి కూడా బాబా నన్ను చూసే సంతోషిస్తున్నారు అనే భావన మనలో నెలకొల్పబడాలి. అదే ఈ సహజీవనం యొక్క పరమ ఉద్దేశం. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్నటి దినం మనం ఆది సీనియర్ పంపించిన ప్రణాళికల ప్రతులు ఇది 3861లో అక్కడి నుంచి మళ్ళీ బాబా స్టార్ట్ చేశారు. ఆది సీనియర్ పంపిన ప్రణాళికల ప్రతులను, సర్కులర్లను నీలోకి అందజేసి వాటన్నింటినీ త్వరగా చదివి వాటి నుండి వివరాలు ఏమైనా తొలగించారేమో చూడమన్నారు బాబా. నీలు వాటిని చదివి గని యొక్క భోజా నిధి గురించి వాటిలో సూచించలేదు అని తెలియజేశాడు. తన స్నేహితుడు గని కొరకు అతని బదులుగా తాను శాసనలను అర్థించడం గురించి, అలాగే తన స్నేహితుల కోసమే తాను అవమానాన్ని భరించాలని తరువాత శత్రువులను పొందుపరచవలసినదిగా ఆది సీనియర్ని ఆదేశించారు. డాక్టర్ నీరు ఈ ఆదేశాన్ని ఆది సీనియర్ కు తెలియజేశారు. బాబా యొక్క చరిత్ర ఇంకా బాబు తీసుకున్నటువంటి శ్రమ, శ్రద్ధ వాటికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కాబట్టి మనందరి తరపున బాబు కల్చర్కి మనందరి తరపున ఈ పనిముట్టు ప్రణామాలు చేస్తుంది. తర్వాత జాన్కిన్ ఎల్సా మిస్త్రీ, కేకి నాలావాలా, సత్గురు కుమార్ వీరంతా మార్చి 21వ తేదీన ఉదయం 9:30 గంటలకి బాబాను కలబడ. జాన్కిన్తో నీ వైద్య వృత్తి గురించి ఆందోళన చెందకు. చికిత్స కొరకు యోగులెవరు రాకపోతే వైద్యశాలను మూసివేసి తిరిగి ఇక్కడికి వచ్చాయి అని బాబా సలహా ఇచ్చారు. నిజానికి జాన్కిన్ తన సహచరులకు ఆర్థికంగా సహాయపడవచ్చని భావించాడు. కేవలం దాని కొరకే అతను వైద్యశాలను ప్రారంభించాడు. కొంచెం మనం ప్రతి విషయాన్ని పదే మళ్ళీ రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకని మనం కొంచెం ముందు నుంచి చదువుకుంటూ ఉన్నాం. కానీ
ఒకదాని తరువాత వేరొకటి సంభవించిన సంఘటనలు అతనికి నిరుత్సాహానికి గురి చేశాయి. రోగులు గాంధీలోని ఉదార స్వభావాన్ని అరుసుగా తీసుకోవడంతో సంపాదనకు బదులు ధనం పోగొట్టుకుంటున్నాడు. మంజరి మాఫీలో బాబా బస చేసిన ఆ రోజుల్లో కేకి నాలావాలా, బర్జో చాచా, ఎల్సా మిస్త్రీ, హెల్లన్ వీరేంద్ర పాండే, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉల్ఫత్ లేఖరాజ్, ఇంకా ముఖ్యంగా శత్రుఘ్న కుమార్ కుటుంబ సభ్యులు బాబా ప్రేమలో మరింత సన్నిహితులయ్యారు. ప్రేమలో మనం బాబాకి సన్నిహితం కావలసి ఉన్నది. ఇది అందరూ కూడా గుర్తుంచుకొని, నేను రోజు కంటే రోజు బాబాకి సన్నిహితం అవుతున్నానా లేదా అన్న ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే అది మనకు తెలుస్తుందా అండి? మనం సన్నిహితం ఏమో తెలియదు కదా అనుకుంటున్నారు మీరు. తెలుస్తుంది, ఆయనే తెలియజెప్తాడు. మీరు నమ్మితే. మీకు నమ్మకం లేకపోతే ఆ పని మీరు చేయరు, మీకు అది బాబా వల్ల తెలియజేయబడదు. తెలియకుండానే మీరంతా బాబా రాక కొరకు ఎదురు చూస్తున్నట్లు బాబా కూడా ముఖ్యంగా వారి కొరకే మంజరి మాఫీకి వెళ్ళినట్లు గోచరిస్తుంది. బాబా స్త్రీ సహచరులు 5గురితో శత్రుఘ్న కుమార్ భార్య సుభద్ర కలిసిపోయి వారిలో ఒకదానిలా మెలగసాగింది. బాబా కూడా ఆమె పిల్లలపై ఎనలేని వాత్సల్యాన్ని చూపించసాగారు. ఆయన్ని ప్రేమిస్తే మన మీద వాత్సల్యాన్ని ప్రేమని చూపిస్తాడు ఆయన. వాత్సల్యము అంటే మనం కన్న బిడ్డల మీద మనకి వాత్సల్యం ఉంటుంది. ఆయన బిడ్డల మీద ఆయనకి వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యం ఎక్కడైతే నిండుగా ఉంటుందో అక్కడే ప్రేమను కూడా పొందే పరిస్థితి ఉంటుంది. ఇది నిజం. మార్చి 22వ తేదీని బాబా అక్కడ నివసిస్తున్న స్త్రీ సహచరులందరికీ అవసరమైన ఏర్పాట్లు చేసిన తరువాత పెళ్లితో కలిసి మంజరి మాఫీ నుండి మోతీచూరు బయలుదేరారు. బయలుదేరే ముందు బాబా అక్కడున్న స్త్రీలకు పురుషులకు కలరా వ్యాధి సోకకుండా వారంతా టీకాలు వేయించుకున్నట్లయితే అందరూ కూడా ఒకరోజు కుంభమేళాకు హాజరవ్వచ్చని చెప్పాడు. ఆయన యొక్క ఆ సూచనలు, తీసుకునే జాగ్రత్తలు మనం కూడా అది మనం పొందాలి. ఆ పొందడం కోసమే చదువుకుంటున్నాం. ఈ చదువు నిరర్ధకం కాకూడదు. ఏరిచ్, గుస్తాజీ, బైజుల్ వీరంతా హరిద్వార్ రైల్వే స్టేషన్ లో బాబాను పిండును కలుసుకున్నారు. మరొక్కసారి అక్కడున్న పవిత్ర వ్యక్తులతో సాంగత్యం కొరకు బాబా తన సహచరులతో కలిసి కంకల్ బయలుదేరాడు. తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక పనిలో నిమగ్నమయ్యాడు. అయితే బాబా ఎందుకు ఆ పని చెయ్యాలో ఆయనకు మాత్రమే తెలుసు. అండర్లైన్ చేసుకోండి. మన చేత ఆయన ఏ పని చేసినా దానిలో రహస్యం, ఆంతర్యం బాబాకే తెలుస్తుంది, మరెవ్వరికీ తెలియదు.
హిమాలయాల నుండి చలిగాలులు వీస్తున్నందున మోతీచూర్ పరిసరాలలో బాబా పర్యటిస్తున్నంత కాలం అక్కడ చలి విపరీతంగా ఉంది. మార్చి 568 మంది మహాత్ములను కొత్తగా కలిశారు. మార్చి 25వ తేదీ కూడా తిరిగి కంకల్కు చెందిన వివిధ ప్రాంతాలలో అనేక ఆశ్రమాలను, శిబిరాలను సందర్శించి మొత్తం 165 మంది సన్యాసులను, ఋషులను కలిసి సాంగత్యం చేశారు. రెండు అప్పటికప్పుడు ఆయా వివరాలను డైరీలో పొందుపరిచేవాడు. ఒక పక్క ప్రయాణాన్ని బాబాతో పాటు సాగిస్తూ మరొక పట్ట రికార్డు చేసుకోవడం. ఒక్క విషయం మీకు ఇప్పుడు నేను ప్రేమతో చెప్తున్నాను. ప్రతి ఏడాది కూడా మెహరాబాద్ వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు ఆ ప్రయాణపు వివరాలు, పొందిన అనుభవాలు, జరిగిన సంఘటనలు, ఆయన యొక్క మందిరంలో పొందిన దర్శన భాగ్యం, ఇవన్నీ రికార్డు చేసుకుంటున్నారా? చేసుకోరు. అంత ఓపికే మనకుంటే ఈ పుస్తకాలు ఎప్పుడో మనం చదువుకునేవాళ్ళం. చేసుకోవాలి. ఎందుచేత బాబా యొక్క ప్రేమికులు ఇంతమంది ఆయన యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ మందిరాన్ని మెహరాబాద్ లో జనవరిలో, జూలైలో, ఫిబ్రవరిలో దర్శించుకున్నారు అన్న విషయం రేపు రాబోయే మానవులకి తెలియాలి. అందుచేత ఏదో వీళ్ళు వస్తున్నాము, సరదాగా గడిపిస్తున్నాము, ఏదో ఎక్స్కర్షన్ లాగా, పిక్నిక్ లాగా మనం దాన్ని తీసుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం మనకూడదు. ఇక ముందైనా ఇంతవరకు చేయకపోయినా మెహరాబాద్ వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన ప్రారంభ తేదీ నుంచి తిరిగి ఇంటికి చేరిన తేదీ వరకు చెప్పారు కదా, బాబా చెప్పించారు కదా, అవి రికార్డు చేయండి. అతి ఉన్నతమైనది ఏంటంటే ప్రయాణంలో మీరు బాబాతో ఉన్న కాలం మీరు చేసిన నామస్మరణ, అక్కడికి చేరుకున్న తర్వాత మీ యొక్క ధ్యానం ఆయన మీదే కేంద్రీకృతం అయితే అందులో మీరు పొందిన అనుభవాలు, కలిసిన తోటి ప్రేమికుల మాటలతో పొందిన అనుభవాలు, అక్కడ జరిగే కార్యక్రమాల్లో మీకు నచ్చినవి, వాటిలో మీరు పొందిన ఆనంద భావాలు, ఆనందానుభూతులు, అక్కడ ఒకవేళ మీరు గానం చేస్తే ఆ గానం పేరు, ఎంతసేపు చేశారు అన్న వివరాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి హాయిగా నిద్రపోయిన తర్వాత మీకు కలిగినటువంటి కళలో మీరు పొందిన అనుభూతులు, ఇవన్నీ కూడా రికార్డు చేయండి. మన తర్వాతి జనరేషన్ అవి తెలుసుకుంటే చాలా దానివల్ల ఫలితం ఉంటుంది. రెండు అప్పటికప్పుడు ఆయా వివరాలను ఢిల్లీలో పొందుపరిచేవాడు. ఆనాటికి సంఖ్య 2921. ఇంత చరిత్ర అందడానికి వాళ్ళు చూపించిన శ్రద్ధ, జరిగిన సంఘటనల్ని రికార్డు చేయడంలో తీసుకున్నటువంటి జాగ్రత్త, ఇవన్నీ కారణం. సులువుగా మన చేతికి డబ్బులు పెడితే పుస్తకాలు వచ్చాయి కాబట్టి సామాన్యమైనటువంటి పుస్తకాలు ఇది కూడా కలిపి ఇది ఒక సామాన్య పుస్తకంగా మనం ఎంచి దీని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుచేత మనం
కనీసం ఒకవేళ అలవాటు లేకపోతే బలవంతం బాబా చేయదు మీకు. ఆయన చెప్పిస్తున్నారు, మీరు వింటున్నారు, చేస్తే చెయ్యండి, లేకపోతే ఊరుకోండి. మార్చి 26 ఆదివారం బాబా తన సహచరులతో కలిసి మాయాపూర్ అనే ప్రాంతంలో ఎత్తైన కొండలను ఎక్కుతూ ముందుకు సాగారు. దారిలో వివిధ ఆశ్రమాలు, అనేక మంది సాధువులు ఉండే ప్రదేశాలు ఎదురవగా అక్కడ అనేక మంది నిష్కళంక తెగకు చెందిన మహాత్ములను, నిష్కళంక తెగ అంటే కళంకం లేని వాళ్ళు, నిష్కళంక తెగకు చెందిన మహాత్ములను, సాధువులను అతి పెద్ద సంఖ్యలో కలిసి మొత్తం 937 మందితో సాంగత్యం చేశారు. అక్కడికి చేరువలో ఉన్న అనేక దేవాలయాలను, వాటిలో కొలువై ఉన్న దేవతామూర్తులను దర్శించవలసినదిగా ఆ ఆశ్రమాల పెద్దలందరూ బాబాను కోరారు. వారి సంతోషం కొరకు బాబా వారి కోరికను మన్నించి అక్కడున్న దేవతామూర్తులకు ప్రణమిల్లారు. ఇది అండర్లైన్ చేసుకోండి మీరందరూ. ఆయన దేవాలయాల్ని దర్శించి ఆ దేవాలయంలో కొలువై ఉన్న దేవతా మూర్తులను దర్శించండి అని ఆ ఆశ్రమ పెద్దలందరూ కోరితే వారిని సంతోషం పెట్టడం కొరకు బాబా వారి కోరికను మన్నించి అక్కడున్న దేవతామూర్తులకు ప్రణమిల్లారు. ఆయనకిట్ట మనం గొప్పవాళ్ళమైతే చాలా మంది బాబా ప్రేమికులు బంధువులుగా ఇళ్ళకి మన ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా చూడదగిన ఉన్నాయని అడిగినప్పుడు ఏమైనా దేవాలయాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటే మనం ఏదో పూర్తిగా బాబాకి అంకితమైపోయినట్లు, బాబా కోసమే జీవిస్తున్నట్టు ఒక పోజు పెట్టి అంటే మేము ఎక్కడికి రావండి, బాబాయే మాకు సర్వస్వం అని ఒక డిక్లరేషన్ ఇస్తాం వాళ్ళతోటి. అది తప్పు. ఆ స్థాయిలో మనం ఎవరు లేము. పైగా దేవతామూర్తులు అంటే ఆయనవే 5329 సార్లు ఆయన వచ్చాడన్నాడు కదా. మరి ఆయనకి సంబంధించిన మూర్తులే కదా. దొంగతనంగా ఎంతో మంది బాబా ప్రేమికులు దేవాలయాలకు వెళ్తున్నారు. దొంగతనంగా ఇళ్లలో కర్మకాండలు చేస్తున్నారు. దొంగతనంగా ఈ ఏవైతే ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయో వాటిని దర్శించుకుంటున్నారు. కానీ ఎవరైనా అడిగితే మాత్రం మనం ఏదో మడి కట్టుకున్నట్టుగా ఎక్కడికి వెళ్ళినట్టుగా ప్రవర్తిస్తాం. నువ్వు బాబాని దేవదేవుడిగా తీసుకుంటే అది నీకు సంబంధించింది. కానీ రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. నిజమైనటువంటి ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలోనే ఉన్నది అన్న బాబా వాక్కు నువ్వు నిజంగా నీ జీవనంలో నువ్వు అది పాటించాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు ఎక్కడికి తెలిసినా వెళ్ళవచ్చు. ఎలాగా? సగం హృదయంతో కాదు, సంపూర్ణ హృదయంతో. ఏమన్నారు బాబా ఇక్కడ? అక్కడున్న దేవతామూర్తులకు వారి కోరికను మన్నించి ఆ మూర్తులకు ప్రణమిల్లారు. మన వాళ్ళు ఎవరైనా వస్తారు, మా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఆశ్చర్యండి, మంచి దేవాలయం అటువంటి చాలా గొప్పదట కదా, దేశంలోనే 3వ స్థానంలో ఉందట కదా, కాబట్టి నాకేమిడిపోతుంది? వాళ్ళకి సంతోషింపజేసే రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నటువంటి ఆ పరిస్థితులు నేను జారిపోతాను. మనకేమైపోలేదు, మనం పూర్తిగా బాబాతో లేము. భౌతికంలో 99 పాళ్ళు, ఒక్క పాలే బాబాతో ఉన్నాం. అందుచేత బాబాయే ఇతరులను సంతోషింపజేయడం కోసం ఏదైనా పని చేస్తే అది మనకు ఆదర్శమే. ఒక చోట గంగా నదికి ఆవలి ఒడ్డున ఉన్న ఒక పొడవైన చెట్టు చివరి కొమ్మపై
ఒక వృద్ధ సాధువు నిలబడి ఉన్నాడు. బాబా అతని పాద దర్శనం కొరకు క్రిందికి దిగిరమ్మని సైగ చేశారు. సాయంకాలం బాబా మోతీచూర్ తిరిగి వచ్చాక తన సహచరులతో, నిజానికి నా పనికి సనాతన సాంప్రదాయం అంటే కుంభతో గాని దాని ఉత్సవం మేళాతో గాని ఎంత మాత్రం సంబంధం లేదు. నేను వీలైనంత మంది సాధువులను, సన్యాసులను, మహాత్ములను దర్శించుకోవాలన్నదే నా కోరిక. ఈ విషయంలో ఈ కుంభమేళ నాకు అద్భుతమైన అవకాశం కల్పించింది. దానిని నేను చక్కగా వినియోగించుకుంటున్నాను అని తెలియజేశాను. బాబా యొక్క ప్రేమతత్వం, ఔన్నత్యం, మహోన్నతత్వం మనందరికీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక విధంగా ఆయనతో నిరంతరం ఉండడం లేదు, నిరంతర చింతన లేదు, నిరంతర స్మరణ లేదు. మనం ఏ ఆనందాల్లో మునిగి తేలి ఉన్నామో వాటితోటే సంబంధం పెట్టుకొని ఆ ఆనందాల్లో పూర్తిగా కూరుకుపోతున్నాం. మనం కొంచెమైనా మన జీవనాల్ని పావనం చేసుకోవాల్సిన అగత్యం ఉన్నది. కళ్ళు మూతపడే ముందు కొంచెమైనా మనం ఆయనకి దగ్గర కావాలి. మన ప్రవర్తన ద్వారా, మనం చేసే చర్యల ద్వారా, మనం ఆలోచించే ఆలోచనల ద్వారా, మనం చేసే స్మరణ ద్వారా, మనం ఆయన కోసం పంచిపించే ఆ పరితాపం ద్వారా ఆయనకి దగ్గర కావలసి ఉన్నది. ఇది తప్పదు, ఖచ్చితంగా దగ్గర కావాల్సింది. అవతార్ మెహర్ బాబా శ్రీ గడిపిన నీ మరణముతో మరణము ఆసన్నమైన మరువను నిను మెహరు బాబా. మరణము ఆసన్నమైన మరువను నిను మెహరు బాబా. మనందరికీ మనసులను ఇచ్చాడు, హృదయాలను ఇచ్చాడు బాబా. మనసు, హృదయం రెండు మనకిచ్చాడు బాబా. మనసు పని వేరు, హృదయం పని వేరు. మనసు పని చేసినంత కాలం హృదయం పని చెయ్యదు. మనసు ఆగిపోతేనే హృదయం పనిచేస్తుంది. ఇది బాబా చెప్పారు మనకి. మరి మన మనసు ఆగుతుందా? ఆగడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? లేదు. ఇంట్లో ఉంటే ఇంటి తాపత్రయాలు, బయటికి వెళ్తే బయట తాపత్రయాలు, ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వెళ్ళిన ఆ తాపత్రయాలు. ఇలా మన తాపత్రయాలకి ఒక లిమిట్స్ లేవు, హద్దులు లేవు. మరి ఇంకా మనసు ఇలాగా అవుతుంది మనకి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇలా ఒక గంట సేపు బాబా ఇచ్చిన అవకాశంలో మనసును ఆఫ్ చేద్దామా? అస్సలు మర్చిపోకండి. ఇక టాపిక్ లో మనసు ఆగుతుందా? కొన్నేళ్ల క్రితం వరకు టర్కీకి చెందిన ఒకటే విషయం చెప్తానండి, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ మనసు గాని ఆగితే ఇవి గేమ్ చేంజర్లు. ఇదే అసలు మనల్ని మనం మర్చిపోతాం. తన డ్రోన్ టెక్నాలజీని అందించి భారత వ్యతిరేక అది జరుగుతుందో లేదో టర్కీ ఒకసారి గమనించండి. ఆకాశాన్ని కనీసం ఈ సాధ్యంలో మన మనసును పని చేయకుండా ఉంటే. జై బాబా ఎవరో మ్యూట్ లో అన్మ్యూట్ చేసుకున్నారు చూడండి. జై బాబా. భారత ఏ విషయంలో?
మనం బాబా 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 మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ అంటున్నాం కదా. దేనికి? ఎందుకోసం? ఎందుకంత తప్పించిపోతున్నాం? ఏడు జరుగుతుందని. మరణం లేకుండా ఉంటామా శాశ్వతంగా? లేదు. కర్మబద్ధమని మన నుంచి దూరం అయిపోతామా? కాదు. మరి దేనికి? భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ ఆశ్రయంలో నీలో ఏమాత్రం తపన ఉంటే ఆ తపనకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఏమిటా ప్రతిఫలం? చిన్న ఒక బాలుడి విషయం చెప్పుకుంటా, ఎప్పుడు చెప్పుకుంటే ప్రహ్లాదుడు తల్లి కడుపులో నుండే శ్రీమన్నారాయణమూర్తి నామస్మరణ ప్రారంభించాడు. నారాయణ 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 అని. ఆ పసివాడికి 7 సంవత్సరాల లోపు శ్రీహరి దర్శనమైంది. 7 సంవత్సరాల లోపు. మనకి ఎన్ని లక్షల జన్మలు ఎత్తినా కూడా ఆ నారాయణమూర్తి దర్శనం కలగదు. మనం భగవంతుడి యొక్క ప్రాపు సన్నిధి, గొప్ప మాటది. భగవంతుని ప్రాపు కొరకు మనం తప్పించడం లేదు. ఆ పేరుతో మనం ఏమైతే పనులకి అలవాటు పడ్డామో వాటి కోసం తప్పించిపోతున్నాం. మనం చేసిన పనులు అంటే ఈ యుగంలో బాబా మనకి చెయ్యమని చెప్పినవి కాదు. మనం ఇలా చేద్దాం అనుకుని నిర్ణయించుకొని చేస్తున్నది. మరి ఆయనే చెప్పాడండి, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు. ప్రేమిస్తే ప్రేమిస్తాను. మరి ఆ ప్రేమ మనం పొందుతున్నామా అని ఎవరికి వాళ్ళు ప్రతి క్షణం కూడా దానికోసం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మరణం ఎవరికి ఎప్పుడు కబళించేస్తుందో తెలియదు. ఆ భయం లేకపోతే, ఆ భయం ఉంది మనకి. అందుకని ఏం చేస్తాం? మన సరదాలు, మన వ్యాపకాలు, మన తాపత్రయాలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఇవి మనం గమగమ చేసుకుందామని ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడి యొక్క తాపు కోసం కానీ, సహాయం కోసం కానీ, దర్శనం కోసం కానీ ఖర్చుపెట్టాం. అందువల్ల తీరని ఆవేదనలు తీరిక కలిగించకున్నా. అది చూడండి, ఆయన సర్వజ్ఞుడు కదా. తీరని ఆవేదనలు, ఆ వేదనలు, ఏ వేదనలు? ఆ వేదనలు పుట్టిన దగ్గర నుంచి చచ్చి వరకు. తీరని ఆవేదనలు తీరిక కలిగించకున్న దైనందిన జీవితము బాధ్యతలకు లోనైనా. నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని ఒక బాబా ఒక మాట అన్నారు. నీ బాధ్యతల నుంచి నువ్వు ఆ బాధ్యతల విషయంలో నువ్వు అశ్రద్ధ చేయకుండా వాటిని ఆ బాధ్యతలు నిర్వహించవలసి ఉంది అన్నారు. ప్రతి వాళ్ళు
ఏమండి మీరు బాబా నామం చేస్తున్నారంటే ఎక్కడండి తీరిక వండుకుంటుందండి అన్నవాడు కొంతమంది. ఒక గంట పోనీ మీకు ఖాళీ దొరకడం లేదా మీ జీవితంలో అంటే అబ్బెబ్బే ఎక్కడ ఖాళీ అండి? ఉదయం పని, మధ్యాహ్నం పని, సాయంకాలం పని, రాత్రి పని, తెల్లారి పని. ఏటి పాటు పడిపోతున్నారో నాకు అర్థం కాదు. అన్ని కుటుంబాల కంటే మన కుటుంబం ఎంత పాటు పడిపోతుందో తెలియదు. ఇంకా మన కుటుంబంలో మానవులంతా ఒక కుటుంబం, వాళ్ళు లేరు, యథార్థానికి లేరు, ఉన్నది ఆయన ఒక్కడే, వాళ్ళ రూపంలో ఉన్నవాడు ఆయనే. అది తెలిసి కూడా మన రూపంలో ఉన్నవాడు మెహర్ బాబాయే, భగవంతుడే అని తెలిసి కూడా మనం ఊరిక తాపత్రయం తపన పడిపోతూ ఉన్నాం. అంచేత తీరని ఆవేదనలు తీరిక కలిగించకున్న దైనందిన జీవితము బాధ్యతలకు లోనైనా బాబా మెహరు బాబా మెహరు అనుసు. మన పరిస్థితి మనమే చక్కగా చెప్పుకున్నాం. ఇక్కడ గడిచిపోవు ప్రతి క్షణము గడిపిన నీ స్మరణముతో మరణము ఆసన్నమైన మరువను నేను మెహరు బాబా. ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే రాయిస్తున్నాడు, ఆయనే పాటిస్తున్నాడు, ఆయనే అర్థం చెబుతున్నాడు. మనమేదో ఆయన కోసం మనం సమావేశం అవుతున్నాం అనుకుంటున్నాం. ఆయనే మన సమావేశానికి ప్రధాన కర్త కర్మ క్రియ. ఇక రెండవ చరణంకి వచ్చేసరికి చెప్పల చిత్తమపుడప్పుడు చెప్పల చిత్తమపుడప్పుడు సతమతముల పాలైనా. ఏంటి అన్నయ్య ఎప్పుడు బాబా నామం చేయమంటారు, బాబా చూడమంటారేది, మిగతా వ్యాపకాలన్నీ మానుకోమంటారేది, బాబా నామస్మరణ చేయమంటారేది అని ఒక అనుమానం వస్తుంది. చెప్పల చిత్తం కదా. అరే అక్కడ బాబా కార్యక్రమానికి కావాల్సినప్పుడు ఒక ఆయన ఏమో పెద్ద ఆయనే కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, మీ బాధ్యతలను మీరు విశ్వసించండి అని చెప్పాడు. మరి నాకు తెల్లవారు లేచిన నుంచి రాత్రి పడుకున్న వరకు బాధ్యతలే. ఏమిటి, ఏం బాధ్యతలు, ఎవరిని ఉద్ధరించేస్తున్నాం? సక్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి దాన్ని ఒక ఆధారంగా చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి. చెప్పల చిత్తమపుడప్పుడు సతమతముల పాలైనా. మనలాంటి వాళ్ళే బాబా దగ్గర ఉన్న సన్నిధి మండలి 24 వాళ్ళకి బాధ్యతలు లేవా? వాళ్ళకి సరదాలు లేవా? వాళ్ళకి కోరికలు లేవా? వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. కానీ మండలిగా వాళ్ళు అవతార పురుషుడి సన్నిధిలో గడపవలసి ఉన్నది కనుక ఎన్ని ఉన్నా అవి మర్చిపోయి ఆయన మాటే వేదంగా, ఆయన చెప్పిన పనే సాధనంగా, ఆయన సేవే ఒక గమ్యంగా వాళ్ళు బ్రతికేది. మరి వాళ్ళు చెడిపోయారేంటి అసలు ఆలోచించండి. చెప్పల చిత్త
చిత్తమపుడపుడు సతమతముల పాలైనా. ఆదివారం వస్తుంది, బాబా సెంటర్కి వెళ్ళాలి. వెంటనే పిల్లలు లేదా సతీమణి కొత్త సినిమా వచ్చిందండి వెళదామండి అని అంటారు. వీడికి పెద్ద సమస్య. బాబా సెంటర్కి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా? అది బాధ్యత కాదు కదా. అంటే వీడి తప్పు, ఆవిడని అలా ప్రిపేర్ చేసాడు. పిల్లలు బాబా విషయంలో నిర్లిప్తంగా ఉండడానికి కారణం కూడా మనమే. వాళ్ళు అలా తయారు చేశాం. ఎవరి తప్పు కాదు, మన తప్పే. అయితే ఆ తప్పుకి మనం బయటపోకూడదు. మనం బాబాతో దగ్గరగా ఉండాలి, బాబాతోనే ఉండాలి. చిత్తమపుడపుడు సతమతముల పాలైన వెతలకు పెరగొంది వేయి ఊహలలో ఊరేగిన. వెతలు, వ్యాధులు, వ్యాపకాలు, ప్రయాణాలు, సరదాలు, సంతోషాలు, కేరింతలు, ఇదేనా మానవ జీవనం యొక్క ఉద్దేశం? కాదు కదా. అంచేత అలాగ సతమతానికి గురైన ఇలాగ ఊహల్లో ఊరేగుతున్నా బాబా మెహరు, బాబా మెహరు వనుచు గడచిపోవు ప్రతి క్షణము గడిపిన నీ స్మరణముతో. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. ఇదేమంటాడు స్నేహితులు అనిపిస్తున్నాడు? గడిచిపోవు ప్రతి క్షణము గడిపిన నీ స్మరణంతో అంటాడు. అది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. పనులు మానకుండా పనులు చేసుకుంటూ నామస్మరణ చేయవయ్యా. ఉద్యోగానికి వెళ్ళు, ఉద్యోగం చెయ్యి, నామస్మరణ చేసుకుంటూ చెయ్యి. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసి కూడా ఆఫీస్కి వెళితే నా సీట్ ఏదైతే ఉందో అందులో కదలకుండా నామం చేసుకుంటూ గడిపిన ఈ పనిముట్టు చెప్తున్న మాట. మల్లవరాజని మీ అందరికీ తెలిసిన ఆయన. హైదరాబాద్ లో ఆయన ఉంటూ ఆయనకి బాబా మరణాన్ని ప్రాప్తింపజేశాడు. ఆయన నాకు ఒక విధంగా తండ్రిగా ఆయన సాకాడు కొన్నాళ్ళు. ఆయన ఈ విషయంలో రోజు చెప్పించుకునేవాడు. ఆఖరికి కొన్నాళ్ళకి అలవాటు పడిపోయాడు. చెప్పేవాడు ఉండాలి కదా. కానీ ఎప్పుడైతే వైజాగ్ సిటీ నుంచి సింహాచలం వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి ఆయన పరిస్థితి మారిపోయింది. ఎందుకు? వైజాగ్ సిటీలో ఉన్నప్పుడు నాకు వెళ్ళడానికి అవకాశం ఉండేది. నాకు శ్రీకాకుళం మొదటి బాబా హౌస్, విశాఖపట్నం 2వ బాబా హౌస్ గుర్తించుకోలేదు. అన్ని సెంటర్లు బాబా చూసే అవకాశం ఇచ్చాడు, ఒక్క తెలంగాణ కప్ప. కాబట్టి అన్ని సెంటర్లో ఉన్న వాళ్ళకి ఈ పనిముట్టు గురించి తెలుసు. అందుచేత మనం వచ్చిన అవకాశాన్ని దాన్ని మనకు అనుగుణంగా మలుచుకోగలగాలి. ఇక 3వది, నీ ప్రేమకు
పాత్రుడనై నీ సేవకు దాసుడనై. ఆయన ప్రేమకి మనం పాత్రులం అయ్యామా అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? ఖచ్చితంగా మంచి సభలో కూడాను మేమంతా బాబా ప్రేమికులు అని మనం విధంగా చెప్పాలి, గర్వంగా చెప్పుకుంటాం. కానీ మనం ప్రేమికులం కాం. నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నేను మాత్రం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మికతలోనే బ్రతుకు పండాలి. ఆయనతోనే జీవనం సాగాలి. ఆయన కోసమే జీవించే పరిస్థితి రావాలి. ప్రతిదీ ఆయనతో చెప్పుకుంటూ చేసే పరిస్థితి రావాలి. ప్రతిదీ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో మన జీవనం సాగాలి. అది నిరంతరం ఆయనతో ఉంటేనే అవుతుంది. నీ ప్రేమకు పాత్రుడనై నీ సేవకు దాసుడనై నీ ఇచ్చకు బద్ధుడనై మన లేకున్నా. 3 చరణాల్లో కూడా మొదటి 2 పాదాలు కూడా మన జీవనం ఎలా ఉండాలని చెప్పబడింది. ఒకవేళ అటువంటి జీవనం మనకు లభించకపోతే బాబా మెహరు బాబా మెహరు నెక్స్ట్ జీవితం గడుపు గడచిపోవు ప్రతి క్షణము గడిపిన నీ స్మరణముతో. ఒక క్షణం దాటిపోతే మళ్ళీ వెనక్కి రాదు. ఒక గంట దాటిపోతే మళ్ళీ వెనక్కి రాదు. ఒక రోజు దాటిపోతే మళ్ళీ వెనక్కి రాదు. ఒక నెల దాటిపోతే మరి వెనక్కి రాదు. ఒక సంవత్సరం దాటిపోతే మరి వెనక్కి రాదు. అంచేత ప్రతి క్షణం కూడా బాబాతో ఉండడానికి ప్రయత్నం చేయాల. అందుకే ఈ గీతం ఒక విధంగా మనినా మన లేకున్నా అన్న క్యాప్షన్తో మనకు అందివ్వబడింది. ముందుగా ధీమా అన్నటువంటి క్యాప్షన్తో అందివ్వబడింది. ఆ తర్వాత మనినా మన లేకున్నా అన్న క్యాప్షన్ తిరిగి బాబా తిలకమద్దినట్లయితే. అందుచేత ప్రియమిత్రులారా, సాధారణంగా బాబా ప్రేమలు నేను కొన్ని ఈ క్షణం నుంచి ముందుకి నడాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, ఆయనతోనే ఉండాలి అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. నిరంతరం నామస్మరణ చేసుకోండి. అది అలాగే బయటికి కాదు, లోపల చేసుకోండి. అలవాటు అయిపోద్ది. ఊపిరితో పాటు నామస్మరణ చేయండి. ఊపిరి ఎలాగైతే చేస్తున్నారో అది ఆగిపోతే ఎలాగైతే చచ్చిపోతారు, అలాగే ఆ ఊపిరితో నామస్మరణ జప్ చేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. సదా ఒక మంచి గీతం ఉంది. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో అది జ్ఞాపకొచ్చుకోండి. మన శ్వాస అది మన శ్వాస. ఆ శ్వాసలో ఏ గాలి అయితే తారాడుతూ ఉన్నదో ఆ తారాడుతున్న ఆ గాలితో పాటు బాబా నామస్మరణ తారాడుతూ ఉండాలి. ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో. అది అలవాటు చేసుకోవడమే కష్టం, కానీ అలవాటు అయిపోతే చాలా సులువైపోద్ది. అందుకని జీవితున్నారా, దీనికి ఇంకా ఒక శరణం రాయవలసి ఉన్నది. బాబా రాయించారనే ఒక ఆలోచనతో నేను మీకు చెప్పడం జరిగింది, కానీ అది రాయించబడలేదు. మరొక శరణం దీనికి రాయవలసిన అగత్యం ఉన్నది. అది తర్వాత రాసిన తర్వాత మళ్ళీ ఈ గీతాన్ని మనం వినడానికి అవకాశం వస్తుంది. మీరంతా కూడా బాబాకి సన్నిహితం కావాలని
మీ శ్వాసలో బాబా నామం కదలాడాలని, మీ ఆశల్లో ఆయన నామం కదలాడాలని, మీ ఆలోచనల్లో ఆయన నామం కదలాడాలని, అనుక్షణం కూడా ఆయన కోసం మీరందరూ కూడా పరిచయించాలని 100% నిజాయితీతో కూడుకున్నటువంటి అభిలాషతో మీ అందరినీ నేను ఒక విధంగా ప్రేమతో ప్రేమిస్తూ ఈ సాధ్యమైనటువంటి ఆయన ప్రపోజ్ చేసినటువంటి ఈ ప్రక్రియని సాగించగలుగుతున్నాను. ఇందులో నా తాలూకా ప్రమేయం లేనే లేదు. అంతా బాబాయే చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఇంకా ఎంతవరకు చేయిస్తారో అంతవరకు చేయిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి जय. अवतार मेहर बाबा की